కౌంటింగ్ కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది చిన్న ఎన్నిక అంటూనే వైసీపీ గట్టిగానే ఎదుర్కోవాలని చూసింది. కానీ అధికార టీడీపీ ఎత్తుగడ్ల ముందు చేతులెత్తేసింది. రీపోలింగ్ ను బహిష్కరించింది. ఓట్ల లెక్కింపులోనూ అదే ధోరణిని ప్రదర్శించింది. మీడియా ముందుకు వచ్చిన జగన్ సైతం సీఎం చంద్రబాబు సహా టీడీపీ తీరుపై ఒంటి కాలుపై లేచారు. టీడీపీ అధికారంలో ఉండటంతో మొదటి నుంచి పూర్తి స్థాయిలో ఆధిపత్యం కనబరిచింది. గెలుపు ప్రకటన రాగానే పోలింగ్ కేంద్రాల దగ్గర టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో అది టీడీపీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ కుప్పం అంటూ వైసీపీ దూకుడుగా వెళ్లడంతో పైకి చెప్పకపోయినా టీడీపీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అదే వ్యూహాన్ని అనుసరించి గెలుపు తీపి అందుకుంది. 4 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ పులివెందుల ఇది బీజంగా టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ సైకిల్ హవా కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి ఏ దశలోనూ పోటీ ఇవ్వటం లేదు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి 4632 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 1211 ఓట్లే వచ్చాయి. ఇంకా 2 రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. ఇంకా ఒంటిమిట్ల ఇంకా 2 రౌండ్ల ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ఇంకా మిగిలే ఉంది. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కడప నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం 1 రౌండ్ పూర్తయ్యేసరికి పూర్తిగా టీడీపీ మెజారిటీలో కనిపిస్తుంది. ఇంకా 2 రౌండ్లు పూర్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇప్పటికే తెలుగు తమ్ముల మధ్య కూడా సంబరాలు మొదలయ్యాయి. ప్రధానంగా కడప నగరంలోనే నూతన ఉత్సాహం, నూతన జోష్ కూడా కనిపిస్తుంది. ఇందుకు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత గారు, అలాగే ఎమ్మెల్యే ఆదినారెడ్డి, అలాగే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రెస్ మీట్ పెట్టి ఇన్ఛార్జ్ మంత్రి సవిత గారు ఉన్నారు. ఆయన మేడం మీరు చెప్పండి ఈ పులివెందుల విజయం ఏ విధంగా భావించారు? ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది. ధర్మం గెలిచిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది నా అడ్డా అని కొన్ని సంవత్సరాలుగా మరి వైఎస్ కుటుంబం ఏ విధంగా పరిపాలించిందో, ఏ విధంగా శాసించిందో మనం అందరం చూసాం. మరి ఈ రోజు పులివెందల ఆయన సొంత నియోజకవర్గం పులివెందల మండలంలో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతుందన్న విషయం మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. గతంలో కూడా బీటెక్ రవి గారు ఎమ్మెల్సీగా గెలిచారు, మరి రాంగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచారు. కానీ ఇక్కడ స్థానిక ఎన్నికలు ఎప్పుడు సుమారుగా 30-40 సంవత్సరాలుగా ఎప్పుడే కానీ స్థానిక ఎన్నికలు జరపకుండా మరి అరాచకాలు చేసుకుంటూ భయభ్రాంతులు చేసి ఏకగ్రీవం చేసుకున్నారన్న విషయాన్ని తెలిసింది. మరి ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము 11 నామినేషన్ వైసీపీ వారివి, మరి టీడీపీ, మరి బీజేపీ కూటమి, దాంతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు, మరి కాంగ్రెస్ అభ్యర్థులు కూడా పోటీ చేయడం 11 సీట్లు 11 నామినేషన్ తో మేము ఎన్నికల్లో ముందుకెళ్ళి ఇంటింటికాటికి ఈ సూపర్ 6 పథకాల గురించి ప్రజల్లోకి చెప్పాం. మరి
ఏ విధంగా అయితే మాట చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ, మరి గతంలో మానేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇక్కడికి సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, పరిశ్రమ కావచ్చు, ఈ రాష్ట్రం ఈ రోజు ఈ విధంగా ఉందంటే మానేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు జరుగుతున్నాయి. పులివెందులు కూడా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది. దయచేసి మీరు ధైర్యంగా మీరు వచ్చి ఓటు వేయండి అని ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేశాం. మరి అదే విధంగా ఇక్కడ జిల్లాలో కూటమి నాయకులందరూ ఒక ఆదినారాయణ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు, బీటెక్ రవి గారు, మరి అదే విధంగా మరి భూపేష్, మరి రితేష్ కావచ్చు, మాధవిరెడ్డి గారు, వాసు గారు, అందరం ఒక్కొక్క ఊరికి వెళ్ళి 5-5 నిమిషాలు కూర్చొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. మీరు ఖచ్చితంగా మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి, ఈ మంచి ప్రభుత్వానికి సహకరించండి అని అడిగానే తప్ప మేము ఎవరిని బెదిరించలేదు, ఎవరిని రపరపా నడుపుతామని చెప్పలేదు. ఏమి మరి గత 4 రోజులుగా ఒక పక్క అప్పుడే వైసీపీ డ్రామాలు మొదలైనాయి. వారికి అర్థమైపోయింది మేము ఓడిపోతున్నాం, మాకు డిపాజిట్లు కూడా రావని అవినాష్ రెడ్డి గారు గ్రహించి మరి గత 4 రోజుల ముందు, 5 రోజుల ముందు బైకాట్ చేస్తామని చెప్పలేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, బెదిరించారు, డబ్బులు ఇచ్చారు, బుజ్జగిచ్చే వాళ్ళు బుజ్జగిచ్చారు, బెదిరించే వాళ్ళు బెదిరించారు, డబ్బులు ఇచ్చారు. కానీ పోలింగ్ రోజు ఉదయమే నుంచి సాయంకాలానికి అవినాష్ రెడ్డి గారికి అర్థమైంది మాకు డిపాజిట్లు కూడా రావటం లేదు. మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారు కూడా ఏ విధంగా భయభ్రాంతులు చేశారో చూసాం. డిఎస్పీని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. అంత అసభ్యకరంగా ఇప్పుడు కూడా దౌర్జన్యాలు చేయాలనుకున్నారే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలని వాళ్ళు కోరుకోలేదు. కానీ ఎన్డీఏ కూటమిలో మరి ఎలక్షన్ కమిషన్ కు అదే విధంగా పోలీస్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. పులివెందుల ప్రజలందరూ కోరుకున్న ఓటింగ్ ని ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరుగుతుంది. ఈ రోజు మేము భారీ మెజార్టీ శ్రీ లతారెడ్డి గారు ఈ రోజు గెలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దగ్గరలో జనరల్ ఎలక్షన్ వచ్చిన బీటెక్ రవి గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీటును కూడా బద్దలు కొడుతున్నామన్న విషయాన్ని మీకు తెలుసు. ఇది మొదలైంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏ విధంగా అయితే ఇప్పుడు డిపాజిట్లు రాలేదో జనరల్ ఎలక్షన్ లో కూడా డిపాజిట్లు రావన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఇందుకు సహకరించిన ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, మరి ప్రజలకు అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ బాబు గారికి ఒంటిమిట్ట, పులివెందుల గిఫ్ట్ గా ఇచ్చినందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. యాజ్ ఇన్ఛార్జ్ మంత్రిగా గత 10 రోజులుగా నేను ప్రతి ఇంటికి వెళ్ళాం. మేము ధైర్యంగా ఉండండి, కొన్ని చిన్న పనులు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు. గత సంవత్సరం నుంచి బీటెక్ గారు దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. చిన్న సమస్యలన్నీ పరిష్కారం చేశారు. ఇంకా మీకు పరిష్కారం కాని సమస్యలు కూడా ఖచ్చితంగా బీటెక్ గారి ఆధ్వర్యంలో మేము పూర్తి చేస్తాం. మీరు నమ్మి మాకు ఓటు వేయండి అన్నారు, వారు నమ్మారు. ఆ నమ్మకాన్ని కూడా మేము నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మేడం, గతానికి భిన్నంగా ప్రస్తుతం ఫ్యాక్షన్ అనేది రాయలసీమ పూర్తిగా అంతువంచింది. ప్రస్తుతం ఈ ఎన్నికల నేపథ్యంలో జరిగిన దాడులు, ఉధృత పరిస్థితుల నేపథ్యంలో మీరు ఏదైతే ఘన విజయం, అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి పులివెందుల మండల ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఎక్కడ దాడులు జరిగాయి, ఎవరు దాడులు చేశారు? నేను చెప్పేది గత స్థానిక ఎన్నిక లాస్ట్ టైం 5 సంవత్సరాల కిందట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు నామినేషన్లు వేయనివ్వలేదు. ఏ విధంగా బెదిరించారు, ఏ విధంగా దాడులు చేశారు. మా మీద కూడా కేసులు పెట్టారు, 24 కేసులు పెట్టి నా మీద కూడా పెట్టారు. మేము ఎక్కడ అసభ్యకరంగా ఎవరిని మాట్లాడలేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది బద్దంగా ఎలక్షన్లు చేయండి, ఏ విధంగా అయితే మీరు అభివృద్ధి చేశారో దాన్ని వెళ్ళి ప్రజలకు చెప్పండి అన్నారు. పులివెందుల ప్రజలు కూడా మేము భరోసా ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అదే విధంగా అభివృద్ధి జరుగుతా ఉంది పులివెందుల. మరి పులివెందులు కూడా అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ వాళ్ళకి ఎల్లవెల్ల మేమందరం సపోర్ట్ గా ఉంటామనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు కూడా నిన్నటి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారు, లోకేష్ బాబు గారిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు. వీడోడు బీటెక్ రవి అంటే ఆ బీటెక్ రవి ఏంటో నిరూపించారు. దగ్గరలో మరొక్కసారి కూడా నిరూపించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేడం, పులివెందుల అలా కుయుక్తులు పడింది. ఎప్పటి నుంచో పట్టు సాధించాలని చూస్తున్నటువంటి టీడీపీకి మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న హయాంలోనే చాలా ఘన విజయం సాధించారు. అది కూడా బీటెక్ రవి ఆధ్వర్యంలో, ఒక యువకుడు, ఒక యువనేత ఆధ్వర్యంలో మీరు సాధించినటువంటి ఈ విజయాన్ని ఏ విధంగా భావించవచ్చు? చాలా అందరూ ఏమంటే పులివెందుల కడపలో మహానాడు జరిపి కూడా ఇలాగే అన్నారు. కడపలో ఏంది మహానాడు జరిపేదండి, కడప విధంగా కడపలో మేము మహానాడు జరిపాం. జిల్లా నాయకులు అందరం కలిసి సమిష్టిగా రోజు పనిచేసాం. ఈ రోజు కూడా అందరం సమిష్టిగా పనిచేసాం. నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు
పులివెందల్లో తెలుగుదేశం జెండా ఎగిరేసినందుకు మరి బీటెక్ రవి గారు సాయి శక్తుల ఇంటింటికి వెళ్ళి నేను మీకు భరోసా అని చెప్పి అడిగి ఒక్క రాంగోపాల్ రెడ్డి గారు కావచ్చు, మరి ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, మరి అందరం కలిసి పనిచేస్తాం, విజయం సాధించాం. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి కూడా తోడ్పడతాం. రాబోయే ఎన్నికల్లో కూడా విజయం ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాదు పులివెందుల ప్రజలు ఇంకొకటి కూడా ఆలోచించారు. కోసం సొంత బాబాయినే గొడ్డలు పోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయడం, అది ఆ బీటెక్ రవి గారు ఆదినారాయణ రెడ్డి గారు చేయించారని చెప్పడం ప్రజలందరూ చూశారు. అంతేకాదు సొంత చెల్లి తల్లి ఇంకో చెల్లి ఏ విధంగా బాధపడుతున్నారో ప్రజలందరికీ అర్థమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ కోసం ఏమైనా చేస్తారు. ఒక సంవత్సరం నుంచి కూడా కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు కోర్టు ఒక్కొక్కటిగా స్కాములు బయటపడుతున్నప్పుడు, వాళ్ళ శిక్ష పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, రెచ్చగొడతారు కార్యకర్తల్ని. వాళ్ళ కార్యకర్తలు కూడా అర్థమైపోయింది, ఈయన లబ్ధి కోసం, ఈయన డబ్బు లబ్ధి కోసం, ఈయన పదవి కోసం మనల్ని రెచ్చగొడుతున్నారు. కాబట్టి నిన్నటి రోజు ఎవరే గాని ఎక్కడే గాని వైసీపీ అంటే లేదు, డిపాజిట్లు కూడా లేవు అనేది అర్థమైపోయింది. వాళ్ళు కూడా క్లారిటీగా ఉంది. ముందు రోజే రేపు స్వాతంత్ర దినం, రేపైతే పులివెందులకి ఈ రోజే స్వాతంత్ర దినం జరుపుకుంటున్న స్వాతంత్రం వచ్చిందని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. మేడం, చివరి ప్రశ్న. గత 14 నెలల నుంచి కూడా కూటమిలో విభేదాలు ఉన్నాయి, కూటమిలో చీలక రాబోతుందన్నాయి చెప్తూ వస్తున్న వైసీపీ శ్రేణులకి ఈ విజయం ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? కూటమిలో విభేదాలు ఉంటే మరి కూటమిలో సీనియర్ నాయకులు ఒకసారి చూపించండి. కూటమిలో సీనియర్ నాయకులు ఆదినారాయణ రెడ్డి గారు భుజస్కంధాలపై వేసుకోవడం, మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మరి జనసేన నాయకులు, అదే విధంగా జనసేన నాయకులు అందరం కలిసి ఈ రోజు ఈ గెలుపుకు కారుకులయ్యాం. మాలో కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు, వాళ్ళు పెట్టాలని చూస్తున్నారు, ఏం సమస్య లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఎవరెవరు లోపలికి పోవాల్సి వస్తుందో, ఇంకా గజ దొంగలు బయటే ఉన్నారు, దగ్గరలో గజ దొంగలు కూడా లోపలికి వెళ్తారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పటి వరకు కడప అంటేనే వైఎస్ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి తర్వాత బీటెక్ పేరు ఢిల్లీ వరకు వినిపించే అవకాశం ఉంటుందా? అంతే కదా. అంటే జనరల్ ఎలక్షన్స్ లో కూడా కడప ఏ విధంగా చూసాం. మరి గతంలోనే బీటెక్ గారు ఎమ్మెల్సీగా ఇక్కడ గెలిచారు. మరి ఈ విజయం కూడా ఘన విజయం. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. గత 40 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబం చేతిలో ఈరోజు ఇలా ఉండిపోయింది. కాబట్టి ఈ పర్టికులర్ గా రవి గారికే చదివి. మేడం, నిన్న మాటన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కూడా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. దీని మీద మీరు ఏ విధంగా చూడవచ్చు? ఆయన పేరు కూడా తెలియదు ఆయనకి. వాడెవడో అంటాడు ఆయన లైవ్ లో పెట్టుకుని వాడు అంటాడు. ఏంటండి ఆయన మాట్లాడేది? మీడియా ముందు వచ్చినప్పుడు ప్రజలు అందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటే ఏ విధంగా జరిగిందో చూసారా. జగన్మోహన్ రెడ్డి గారు చీటీ చినిగిపోయింది. పులివెందుల్లోనే డిపాజిట్లు కూడా రాలేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ కంగ్రాట్స్. పులివెందుల ఘన విజయం సాధించిన రాజారెడ్డి గారు ఉన్నారు. ఆ ఆనందం